శంకరాచార్యుల వారు ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపచేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి, దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో, ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాళకి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాల్టి రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం, ఈ విధంగా భగవద్ ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం, ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాల్టికి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు, జనాలకి మార్గదర్శనం చేశారు.